చూడురి ఈ కాటన్ డబ్బాల 10 లక్షలు దాస్తారా? ఎవరైనా సరే దాచిండే అనుకుందాం. భద్రంగా ఇంట్లో బీరువాలనో సందుగులనో పెట్టుకోవాలి కదా. దుకాణంలోనే ఓపెన్గా పెట్టిండు. ఆయనతో ఎవడో వచ్చి అందులో పైసలు ఉన్నాయి చూసిండు. 10 లక్షలను ఇత్తుకు లేకుండా ఎత్తుకపోయిండు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అయింది కథ. ప్రభాకర్ నగర్లో ఉండే ఈ పెద్ద మనిషి ఇంట్లోనే ఆటోమొబైల్ షాప్ పెట్టుకొని నడిపిస్తున్నాడట. అయితే కొడుకు పెళ్లి పెట్టుకున్నాం కదా అని 10 లక్షల రూపాయలు జమ చేసి ఈ కాటన్ డబ్బాలో పెట్టిండట. కథం ఆయనతో ఎవడో కంతలు నలిచిండు. పైసలు పోయినాక లబ్బలిబ్బం మొత్తుకొని పోలీస్ స్టేషన్ కురికి ఫిర్యాదు ఇస్తే వాళ్ళు మురక చూసే కుక్కలను పట్టుకొని ఇంటికి వచ్చారు. కుక్క వాడకట్టులో సగం దూరం పోయి ఆగిపోయింది. మళ్ళీ ఇంట్లో సీసీ కెమెరా కూడా లేదు. దుకాణంలోకి వచ్చిన వాళ్ళే తీసిరా, షాపుల పనోళ్ళు తీసిరా, ఇంటోళ్ళు తీసిరా, బయటోళ్ళు తీసిరా, ఏది తెలియకుండా అయిపోయింది. పెళ్లికి దాచిన పైసలను ఎవరైనా ఏదో బిల్లు బుక్కులు దాచినట్టుగా కాటన్ డబ్బాలో పెట్టి దాస్తారా అనే పెద్దన్న? సరే దాచినోని ఇంట్లేడన్నా భద్రంగా పెట్టాలా గానీ దుకాణంలో కుల్ల పెడితే గుల్ల కాకుంటే ఏమవుతుంది? చూడు దాసి దాసి దొంగల పాలు చేసే 10 లక్షలు. మరి 10 లక్షలు అంటే ప్రాణం ఎట్లా ధరిస్తుంది పాపం.